బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని సిజేఐకి సిఫారసు చేసింది. 17A విషయంలో ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. చంద్రబాబుకు 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ బోస్ తెలుపగా, చంద్రబాబుకు 17A వర్తించదని జస్టిస్ బేలా త్రివేది చెప్పారు. 17A పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన ఇద్దరు జడ్జిలు త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేయాలని సిజేఐని కోరారు. చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని సిజేఐకి సిఫారసు చేసింది. 17A విషయంలో ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. చంద్రబాబుకు 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ బోస్ తెలుపగా, చంద్రబాబుకు 17A వర్తించదని జస్టిస్ బేలా త్రివేది తెలిపారు. 17A పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన ఇద్దరు జడ్జిలు త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేయాలని సిజేఐని కోరారు. చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని సిజేఐకి సిఫారసు చేసింది. 17A విషయంలో ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. చంద్రబాబుకు 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ బోస్ తెలుపగా, చంద్రబాబుకు 17A వర్తించదని జస్టిస్ బేలా త్రివేది తెలిపారు. 17A పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన ఇద్దరు జడ్జిలు త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేయాలని సిజేఐని కోరారు. అయితే ఈ తీర్పుకు సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. సుధాకర్, ఇందాక మీరు అన్నట్టు చంద్రబాబు కేసులో ఈ తీర్పులో బిగ్ ట్విస్ట్ అని చెప్పవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్రాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్ అనిరుద్ బోస్ అదేవిధంగా జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పునిచ్చింది. ద్విసభ్య ధర్మాసనంలో
రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంటే భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అవినీతి నిరోధక చట్టంలోని అంటే ఏసీబీ చట్టంలోని సెక్షన్ 17A అన్వయించడంలో తమకు వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయని ఇద్దరు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. దీంతో తదుపరి చర్యల కోసం సిజేఐకి నివేదిస్తున్నట్టు కూడా వారు చెప్పారు. అంటే ఒక ఇద్దరు కనుక జడ్జీలు ఒకే రకంగా అభిప్రాయం వెల్లడిస్తే ఇవాళ ఇంత టెన్షన్ ఉండేది కాదు. అంటే ఈ కేసులో చంద్రబాబుకి ఇంకా రిలీఫ్ లేదని మనం స్పష్టంగా చెప్పవచ్చు. అంటే డెఫినెట్ గా రిలీఫ్ ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు, రిలీఫ్ ఉండదని మరికొందరు అభిప్రాయపడ్డారు. కానీ ఇద్దరు జడ్జీలు తమ భిన్నాభిప్రాయాన్ని వెలువడంతో చంద్రబాబుకు ఈ కేసులో ఇంకా ఊరట లభించలేదని చెప్పవచ్చు. సెక్షన్ 70A కింద ముందస్తు అనుమతులు తప్పనిసరి అని, లేకపోతే చట్ట విరుద్ధమని జస్టిస్ అనిరుద్ధ్ తన తీర్పు వెల్లడించగా 2018 చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు ఆ సెక్షన్ వర్తిస్తుందని జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు. అంటే వారి అభిప్రాయాలు ఆ రకంగా ఉన్నాయి. ఇద్దరు న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాల నేపథ్యంలో సిజేఐకి నివేదిస్తున్నట్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ్ బోత్ ప్రకటించారు. ఈ గవర్నర్ అనుమతి, ఈ ఇష్యూ అన్ని ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో వచ్చిన భిన్నాభిప్రాయం అనేది ఒక చర్చనీయాంశ దగ్గర చెప్పాలి. సుధా, వెంకట్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం మనకి అంటే ఇప్పుడు ఈ ఇద్దరు జడ్జిలు కూడా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇందులో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ క్వాష్ పిటిషన్ వేసిన ఇది డిస్మిస్ అయినట్టు అనుకోవచ్చా? డిస్మిస్ కాదు అది. ఎందుకంటే గవర్నర్ అనుమతి తీసుకోకుండా ఏపీసీఐడి తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. అయితే ఆయన తరపు సీనియర్ న్యాయవాది వారందరూ కూడా ముగ్గురు న్యాయవాదులు వాదించారు. అంటే రిలీఫ్ ఇప్పుడే చంద్రబాబుకు వచ్చిందని, కేసు కొట్టేశారని మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే దాని తుది నివేదికను, తుది తీర్పును మళ్ళీ త్రిసభ్య ధర్మాసనానికి రికమెండ్ చేసిన నేపథ్యంలో రేపు త్రిసభ్య కమిషన్ ఇచ్చే తీర్పే తుది అని చెప్పాలి. సుధా, రైట్ వెంకట్, థ్యాంక్ యూ.